హే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షారోన్ స్టోరీస్. ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ కేర్ రొటీన్ అండ్ ఆల్సో నా ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ చూపిద్దామని అనుకుంటున్నా. చాలామంది మీ హెయిర్ కేర్ రొటీన్ షేర్ చేయమని చెప్పి నాకు పర్సనల్ మెసేజెస్ అండ్ ఆల్సో కామెంట్స్ వస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తా అని అంటున్నా, కానీ ఇన్ని రోజులు నేను చేయకుండానే వచ్చాను. సో మొన్న రీసెంట్గా మీకు ఏ వీడియో కాంటెంట్ కావాలి అని చెప్పి నేను యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్ పెడితే హెయిర్ కేర్ రొటీన్ షేర్ చేయండి అని ఇంకొకళ్ళు అడిగారు అనమాట. సో వై నాట్ అని చెప్పి ఈ వీకెండ్ నేను అది చేద్దాం అనుకున్నా. జస్ట్ ఓన్లీ హెయిర్ కేర్ చేస్తే లైక్ వీడియో లెంత్ ఎక్కువ రాదు అని చెప్పి అలాంగ్ విత్ దట్ నేను హెయిర్ కేర్ రొటీన్తో పాటు నా ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ కూడా చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫైనలీ ఫ్రైడే అనమాట ఈరోజు. లైఫ్ ఎలా అయిపోయిందంటే, స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను 2 to 3 పార్ట్ టైం జాబ్స్ చేసినా కానీ ఫుల్ యాక్టివ్గా చేసేదాన్ని. బట్ వర్క్ పర్మిట్లోకి వచ్చిన తర్వాతకి అండ్ ఒక 8 to 4 జాబ్ ఫిక్స్ అయిన తర్వాతకి ఏంటో దానికి ఎడిక్ట్ అయిపోయాము. లైక్ 8 to 4 చేయాలి, 4 తర్వాత ఫుల్ రెస్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట బాడీ. అది కనుక కొంచెం డిస్టర్బ్ అయినా కానీ అస్సలు ఎందుకో తట్టుకోలేకపోతున్నాను. అండ్ ఈవెన్ వీకెండ్స్ కూడా అంతే. వీకెండ్స్ కూడా ఖచ్చితంగా ఆఫ్ కావాల్సిందే. అండ్ ఓవర్ టైం అయితే అస్సలు చేయలేకపోతున్నా. లైఫ్ అనేది కంఫర్ట్ లివింగ్కి బాగా అలవాటు అయిపోయిందేమో అనిపిస్తుంది. అసలు ఇంతకు ముందున్న షారోన్కి ఇప్పుడు షారోన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈరోజు ఈ పింక్ కలర్ షర్ట్ వేసుకున్నా. ఎంతమంది కాంప్లిమెంట్స్ చేశారంటే షర్ట్ బాగుంది, కలర్ బాగుంది అని చెప్పి. ఎందుకంటే ఇంత బ్రైట్ కలర్స్ మనకి ఇక్కడ దొరకవు అనమాట. యాక్చువల్లీ ఇది కూడా ఇక్కడే కొన్నా అనుకోండి, బట్ స్టిల్ చాలామంది ఇంత బ్రైట్ కలర్స్ అసలు వేయరు. వెరీ రేర్గా కనిపిస్తూ ఉంటారు బయట. ఒకవేళ వేసినా కానీ మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది తప్పితే ఇట్లా పింక్ కలర్ కనిపించదు. అసలు లాస్ట్ ఫ్యూ డేస్ ఫుల్ ఎండలు, అసలు ఘోరంగా ఉంది. ఇంటికి వచ్చేసరికి అసలు టూ మచ్గా అలసిపోతున్న ఫీలింగ్, కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్, అంత ఎండ ఉందన్నమాట. ఇండియాలో కూడా నేను ఇంత ఎండ చూడలేదేమో అనిపిస్తుంది, అంత ఘోరంగా ఎండ ఉండే. బట్ ఈ ఫ్రైడే వీకెండ్ వచ్చేసరికి ఇక్కడ వర్షం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరిని బయటకు వెళ్ళనీయకుండా ఇంట్లోనే ఉండాలన్నట్లుగా వీకెండ్ వచ్చేసరికి వర్షం పడుతుంది అనమాట. సో ఈ రోజు మొత్తం ఫుల్ వర్షం పడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను హెయిర్కి ఆయిలింగ్ పెట్టుకుందాం అనుకున్నా. అండ్ ఆల్సో అసలు నేను ఎట్లా కేర్ చేస్తాను అనేది షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడే వచ్చాను నేను ఆఫీస్ నుంచి. మీకు తెలుసు కదా, నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను 20 minutes వాకింగ్ చేసుకుంటూ వస్తాను అని చెప్పి. సో సమ్మర్ కదా, సమ్మర్ ఉన్నప్పుడు నడుద్దాము అని నేను బస్ అయితే ఒక 20 minutes అవేలో అక్కడ ఆగితే నేను అక్కడ దిగేసి అక్కడ నుంచి ఇక్కడ ఇంటికి నడుచుకుంటూ వస్తున్నా. సో అందుకని కొంచెం ఆయాసంగా ఉంది. సో కొంచెం అలా రిలాక్స్ అయ్యి మన హెయిర్ కేర్ రొటీన్ అయితే స్టార్ట్ చేద్దాము. యాక్చువల్గా రిలాక్స్ అయిద్దామని అనుకున్నానులే కానీ, బట్ తొందరగా ఫినిష్ చేసేసుకుంటే ఫ్రైడేని కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేనైతే హెయిర్ ఆయిలింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో రైట్ నౌ నా హెయిర్ ఇట్లుందనమాట. యాక్చువల్గా నా స్కిన్ టైప్ వచ్చేసి వెరీ డ్రై అండ్ సెన్సిటివ్. అండ్ నా హెయిర్ కూడా నాకు ఎందుకు అనిపిస్తుంది డ్రై అండ్ ఫ్రీజీ అనిపిస్తుంది. అంటే నేను అంత ప్రాపర్ కేర్ చేయట్లేదా, లేకపోతే చేసినా కానీ ఇంకా సరిపోవట్లేదా అనేది నాకు అర్థం కావట్లే. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నా హెయిర్ అయితే ఇట్లుంటది అనమాట, ఫ్రీజీగా వాల్యూమినస్ గా అనిపిస్తుంది. సో నా లాస్ట్ హెయిర్ కట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ మార్చ్ ఎండింగ్ అట్లా చేసుకున్నాను. అంటే ఇప్పటికి 1.3 years అట్లా అవుతుంది. సో ఈ 1.3 years లో ఇంత గ్రో అయింది. అండ్ నేను ఇమేజెస్ యాడ్ చేస్తాను బిఫోర్ అండ్ ఆఫ్టర్. హెయిర్ ఫాల్ అవ్వదా అంటే నాకు ఘోరంగా హెయిర్ ఫాల్ అయిన డేస్ ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నాను ఏం చేయాలి, లేకపోతే ఎందుకు ఇంతగానం ఊడిపోతుంది, వాటర్ చేంజ్ హార్డ్ వాటర్ వల్ల అవుతుందా, లేకపోతే షాంపూ అండ్ కండిషనర్ పడట్లేదా ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి నాకు మస్తు టైం పట్టింది. అండ్ ఇప్పుడు కూడా నేను ప్రో అని చెప్పను, బట్ నేనేంటి అంటే నేను ఒక రొటీన్ ని ఫాలో అవ్వుకుంటూ వచ్చాను. అండ్ ఐ సా ద రిజల్ట్స్. నా హెయిర్ కేర్ రొటీన్ ని నేను ఎలా ఫిక్స్ చేసుకున్నా అంటే, వీక్లీ సమ్మర్ అయితే మాత్రం ఖచ్చితంగా 2 సార్లు హెడ్ బాత్ చేయాలి. ఒకవేళ వింటర్ అయితే మాత్రం జస్ట్ వన్స్. అండ్ హెడ్ బాత్ చేసేటప్పుడు రొటీన్ ఎట్లుంటుందో ఇప్పుడైతే మనం చూద్దాము. ఫస్ట్ అయితే నేను మొత్తం హెయిర్ని చిక్కులు లేకుండా మంచిగా దువ్వేసుకుంటా. అండ్ ఆల్సో నేను యూజ్ చేసే కోంబ్ ఇది అనమాట. నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా. సో ఇది వచ్చేసి ఇంతకు ముందు నేను ఇది యూజ్ చేసేదాన్ని, డీమార్ట్లో పర్చేస్ చేశాను అనమాట. సో ఇదేంటంటే కొంచెం ప్లాస్టిక్ అండ్ ఆల్సో నేను హెయిర్ కోమ్ చేసినప్పుడల్లా నా జుట్టు ఊడిపోతూ ఉండేది.
వీటిల్లో చిక్కుకొని. సో మొన్న ఇండియా వెళ్ళినప్పుడు నేను ఇది తెచ్చుకున్నా. ఇది హ్యాండ్ మేడ్ ఫ్రమ్ వేగా అని ఉంది. నైకాలో ఆర్డర్ చేసుకున్నాను, లేకపోతే బ్లింకిట్లో ఆర్డర్ చేసుకున్నా, బట్ చేసుకున్నా. ఇది దేంతో చేశారు నాకు తెలియదు, కానీ ఇక్కడైతే హ్యాండ్ మేడ్ అని ఉంది. అండ్ ఇది నాకు మంచి యూజ్ అవుతుంది. అండ్ హెయిర్ వచ్చేసి ఫస్ట్ నీట్గా కోమ్ చేసేసుకుంటా. సో హెయిర్ అయితే కోమ్ చేసా, మంచిగా మొత్తము వాల్యూమ్ వచ్చినట్లు ఉంది కదా. సో కొంచెం కూడా చిక్కులు లేవు ఇప్పుడు నా హెయిర్ లో. ఇది కూడా ఊడకుండా ఉండాలి అంటే అది అసలు హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. ఈ కొంచెం ఎందుకు ఊడుతుంది అంటే మన పొల్యూషన్ వల్ల కానీ, బయట డస్ట్ కి, లేకపోతే రోజు మొత్తం ఇప్పుడు నేనేమో ఇట్లా లీవ్ చేసుకునే ఉంటా, దాన్ని పట్టుకొని దీన్ని పట్టుకొని కొంచెం లూజ్ అయ్యి బ్రేకేజ్ అట్లా అవుతూ ఉంటుంది. సో అది మనం దువ్వినప్పుడు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఊడకుండా అస్సలు అనేది ఏమి ఉండదు. బట్ ఇది చాలా బెటర్ చెప్పాలంటే. ఇంతకుముందు చాలా ఘోరంగా ఇలా అనగానే నాకు హెయిర్ అంతా చేతిలోకి ఊడొచ్చేది అనమాట. అట్లా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ అండ్ కంపేర్ టు దట్ ఇది కొంచెం చాలా బెటర్. నా హెయిర్ ఇది నేను ఇప్పుడు లూజ్ అయింది. డిఫరెంట్ ఆయిల్స్ అయితే యూజ్ చేసి ఫైనల్ గా ఒక ఆయిల్ లో ఫిక్స్ అయ్యాను. అండ్ ఆల్సో ఇదే ఆయిల్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. అది వచ్చేసి జోజోబా ఆయిల్. ఆల్మోస్ట్ అయిపోయింది, ఎందుకంటే నేను రెగ్యులర్ గా హెయిర్ ని కేర్ చేస్తున్నా కాబట్టి ఆల్మోస్ట్ డన్ అనమాట ఈ బాటిల్. సో ఈ ఆయిల్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి గూగుల్లో మన హెయిర్ టైప్ ఏంటి అని చెప్పి కనుక్కోవడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో అది ఒకటి ఫాలో అయ్యా అనమాట. నేను ఇక్కడ ఇమేజ్ పోస్ట్ చేస్తాను. మన హెయిర్ స్ట్రాండ్ ని ఒకటి తీసుకొని ఒక గ్లాస్ లో కానీ ఒక బౌల్లో కానీ మన హెయిర్ సింగిల్ స్ట్రాండ్, అది మనం సింగిల్ ఆర్ కొన్ని స్ట్రాండ్స్ అందులో వేసామనుకోండి, హై పొరాసిటీ, మీడియం పొరాసిటీ అండ్ లో పొరాసిటీ అని చెప్పి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో మనం హెయిర్ స్ట్రాండ్ ని వాటర్ లో వేసినప్పుడు మనము ఈజీగా గెస్ చేయొచ్చు దాన్ని బట్టి. వాటికా హెయిర్ ఆయిల్, రోజ్మేరీ, కోకోనట్ ఇవైతే ట్రై చేశాను. బట్ ఈ జోజోబా ఆయిల్ లో పొరాసిటీ హెయిర్ కి సెట్ అవుతుంది అంటే ట్రై చేసా అండ్ ఇట్ వర్క్డ్. సో ఇప్పుడైతే నేను హెయిర్ అంతా డీటాంగిల్ చేసుకున్నా కదా, నీట్ గా ఉంది, అసలు ఏ చిక్కులు ఏది లేకుండా. సో ఇప్పుడైతే మనం ఆయిలింగ్ చేసుకుందాము. ఆయిలింగ్ వచ్చేసి నేను డైరెక్ట్ గా డ్రాప్లర్ తో వేసేస్తా అనమాట. అండ్ నేను స్లోలీ ఫింగర్స్ తోటి మసాజ్ చేస్తా. యాక్చువల్గా నేను ఇప్పుడు వీడియోలో చూపించేటప్పుడు జస్ట్ కొన్ని ఏరియాసే కవర్ చేస్తున్నా ఇట్లా వేసుకుంటూ. బట్ ఆ హ్యాండ్ కి వెట్ గా తగులుతుందా లేదా అని చూస్తాను. ఇప్పుడు ఎందుకు వెట్ చేస్తా అంటే డ్రైగా ఉన్నప్పుడు మనం ఇట్లా మసాజ్ చేసాము అంటే మేబీ బాగా డ్రై ఉన్న వాళ్ళకి, డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ లైక్ స్కిన్ మొత్తం పీల్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మనకు డాండ్రఫ్ లాగా పడుతూ ఉంటది. అందుకని మొత్తం వెట్ చేసేస్తాను ఆయిల్ తోటి. హెడ్ అంతా ఇట్లా నేను రబ్ చేయను. అండ్ ఆల్సో చాలా స్మూత్ గా ఇట్లా జస్ట్ ఫింగర్ టిప్స్ తోటి ఇలా మసాజ్ ఇస్తా. చాలా సాఫ్ట్ గా, రఫ్ గా కూడా హ్యాండిల్ చేయను. అండ్ స్కాల్ప్ మొత్తం మసాజ్ చేసిన తర్వాతకి హ్యాండ్ లోకి ఇట్లా ఆయిల్ తీసుకొని ఈ కిందంతా అప్లై చేస్తాను. సో నేను విన్నది ఏంటి అంటే మనం కింద స్ట్రాండ్స్ కి ఎక్కువ అంత ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి. బట్ నాది చాలా డ్రై ఉంటది కాబట్టి నేను ఖచ్చితంగా అప్లై చేస్తాను. ఫుల్ డ్రై అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి అన్నమాట. అందుకని నేను ఇక్కడ కింద స్ట్రాండ్స్ కి కూడా ఎండ్స్ వరకు నేను ఆయిలింగ్ చేస్తాను. బట్ యాక్చువల్ గా చెప్పాలంటే నేను ఓన్లీ స్కాల్ప్ కి జోజోబా ఆయిల్ యూజ్ చేసేదాన్ని. అండ్ ఈ కింద వరకు కోకోనట్ ఆయిల్ యూజ్ చేసేదాన్ని. ఎందుకంటే జోజోబా ఆయిల్ ఈ చిన్న బాటిలే $13 to $15 పడుతుంది. అందుకని మనకు కోకోనట్ ఆయిల్ ఇక్కడ వచ్చేసి $3 అట్లా వస్తుంది అనమాట వాల్మార్ట్ లో. అందుకని ఈ కింద స్ట్రాండ్స్ కి నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేసేదాన్ని. బట్ రీసెంట్ గా అయిపోయింది అండ్ తీసుకురావడం కూడా నేను తీసుకురావట్లేదు. సో అందుకని ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ మంత్స్ నేను ఇదే యూజ్ చేస్తున్నా. ఒకవేళ మీరు కావాలంటే పైన ఒక ఆయిల్, ఈ పైన మాత్రం ఖచ్చితంగా మంచి ఆయిల్ యూజ్ చేయండి మీ హెయిర్ టైప్ ని బట్టి. కింద మనం కోకోనట్ ఆయిల్ యూజ్ చేసినా నో ప్రాబ్లం, అండ్ అదే యూజ్ చేసినా కూడా నో ప్రాబ్లం. ఇట్లా ఆయిలింగ్ చేసిన తర్వాతకి నెక్స్ట్ థింగ్ నేను చేసేది ఏంటి అంటే ఇన్వర్షన్ మెథడ్ అన్నమాట. ఇన్వర్షన్ మెథడ్ అంటే ఏంటి అంటే మన హెడ్ ని ఇట్లా, సో ఇన్వర్షన్ మెథడ్ అన్నమాట. ఇది కొంచెం ఆయిల్ తీసుకుంటున్నా మసాజ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండాలి అని. ఇది ఇట్లా ఇన్వర్షన్ మెథడ్ అన్నమాట. ఖచ్చితంగా నేను ఇట్లాగా ఒక 5 minutes చేస్తాను. మన ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మన హెడ్ లోకి కూడా బ్లడ్ సర్క్యులేట్ అయ్యి కొంచెం హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ టెక్నిక్ మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇన్వర్షన్ మెథడ్ లో నేను ఖచ్చితంగా 5 minutes నేను టైమర్ పెట్టుకొని చేస్తాను అనమాట. ఇంతగానం చెయ్యాలా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అంతగానం ఎఫర్ట్స్ మనం పెడితేనే మనకి రిజల్ట్స్ అనేది తెలుస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి
ఇది నేను షీన్లో ఆర్డర్ చేశాను అనమాట. మనకి ఎనీ వెబ్సైట్లో దొరుకుతుంది. ఇది సమ్ వుడ్ది తీసుకున్నా, మనకు ప్లాస్టిక్వి కూడా దొరుకుతాయి, బట్ ఈ వుడ్ అయితే బెటర్ అని చెప్పి నేను ఇది కన్సిడర్ చేశాను. దీంతో జస్ట్ ఒక 3 to 5 minutes మసాజ్ చేస్తా. కావాలంటే మనం ఇన్వర్షన్ మెథడ్ లో కూడా ఇట్లా మనము మసాజ్ చేయొచ్చు అనమాట. దీంతో హ్యాండ్స్ ఫింగర్ టిప్స్ అయినా చేయొచ్చు, లేదంటే ఈ మసాజర్ యూజ్ చేసుకొని అయినా చేయొచ్చు. ఇన్వర్షన్ మెథడ్ లో నేను అట్లా కూడా చేస్తాను. ఎందుకో తెలియదు కానీ సర్క్యులర్ మోషన్స్ లో చేస్తాను నేను. జస్ట్ ఇట్లా కూడా అనొచ్చులే, కానీ నేను జస్ట్ సర్క్యులర్ మోషన్స్ లో ఏదో ఒక మసాజ్ ఇచ్చినట్లుగా ఇట్లా అంటూ ఉంటా. సో ఇట్లా మసాజ్ అండ్ ఆయిలింగ్ చేసిన తర్వాత నేను అస్సలు హెయిర్ ని కోమ్ చేయను. ఎందుకంటే మనం ఆయిలింగ్ చేసి దాన్ని వెట్ చేసిన తర్వాత కొంచెం లూజ్ గా ఉంటది కదా. సో అందుకని అలా లూజ్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనం కోమ్ చేస్తే హెయిర్ ఊడిపోతుంది, అది కొంచెం వీక్ గా ఉండి. అందుకని జస్ట్ నార్మల్ గా అల్లేసుకుంటున్నా. నాకు కొంచెం హెయిర్ ఎక్కువ అండ్ ఆల్సో నా క్లిప్ సరిపోవట్లేదు అనమాట, నొప్పి వస్తుంది ఇట్లా పైకి పెట్టుకున్నప్పుడు. అందుకని నేను జస్ట్ అల్లేసుకుంటున్నా. సో ఇట్లా మన రబ్బర్ బ్యాండ్ తీసినప్పుడు హెయిర్ ఊడిపోతుంది కదా చాలా వరకు. సో అట్లా అవ్వకుండా నేను ఈ స్క్రంచీస్ యూజ్ చేస్తా. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఒక 2 hours ఉంచుకున్నట్టున్నాను అండ్ నా వర్క్ కూడా అయిపోయింది అనమాట. ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది అండ్ డిష్ వాషింగ్ అయిపోయింది. లాండ్రీ వెయ్యాలి అంటే ఇల్లు మొత్తం సౌండ్ వస్తుంది. సో వీడియో నేను వాయిస్ క్లారిటీ ఉండదు, బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది అని చెప్పి లాండ్రీ అయితే ఇప్పటికీ స్టాప్ చేసా. అంటే ఇక వీడియో చేయాలి అంటే ఎన్ని కష్టాలు ఉంటాయో చూడండి. ఇప్పుడైతే నేను హెయిర్ వాష్ చేసుకుందామని అనుకుంటున్నా అండ్ ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను ఏంటి అనేది నేను డీటెయిల్గా చెప్తాను. సో నేను ఇప్పుడే హెయిర్ వాష్ ఫినిష్ చేసుకొని వచ్చాను. హెయిర్ వాష్కి వెళ్ళే ముందు కూడా నేను కోమ్ చేయను అనమాట. నేను ఇందాక చెప్పినట్లుగా కోమ్ చేస్తే మళ్ళీ మొత్తం ఊడిపోతుందేమో అని చెప్పి కోమ్ చేయను. అండ్ నేనేం ప్రొడక్ట్స్ యూజ్ చేశాను అనేది చెప్తా అన్నాను కదా. యాక్చువల్గా నా దగ్గర షాంపూ అయిపోయింది. సో ఇదే బ్రాండ్ మార్క్ యాంథనీ ఆర్గన్ ఆయిల్ షాంపూ అండ్ కండిషనర్ 2 కలిపి నేను కాస్కోలో తీసుకున్నా. అస్సలు నాది వేవీ హెయిర్, సో ఇది వాడడం వల్ల కొంచెం సిల్కీగా అనిపిస్తుంది అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. షాంపూ ఫినిష్ అయిపోయింది కానీ కండిషనర్ మాత్రం ఇంకా హాఫ్ ఉంది, ఎందుకంటే కండిషనర్ ఎక్కువ యూజ్ చేయం కదా. అండ్ సింగిల్గా షాంపూ తీసుకుందామంటే కాస్కోలో సెట్ ఆఫ్ 2 ఉంటున్నాయి. సో 2 తీసుకొని వేస్ట్ అయిపోతుందని అది మధ్యలో ఆపేసి ఇది కంటిన్యూ చేశాను. ఇది వచ్చేసి ఇది కూడా మార్క్ యాంథనీ వాళ్ళదే, స్ట్రిక్ట్లీ కర్ల్స్ అని చెప్పి. మధ్యలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఏమనుకున్నా అంటే హెయిర్ని మొత్తం కర్లీ చేసేద్దామని చెప్పి ఇది స్టార్ట్ చేశా. ఇవి సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను నేను. షాంపూ, కండిషనర్, కర్ల్ క్రీమ్ అండ్ లీవ్-ఇన్ కండిషనర్ అని చెప్పి 4 తీసుకున్నా కానీ కర్లీ టూ మచ్ కర్లీ అయిపోయింది. సో అందుకని జస్ట్ షాంపూ యూజ్ చేస్తున్నా. రైట్ నౌ నేను ఇది వాడుతున్నా అనమాట. ఫ్రమ్ పాస్ట్ 1-2 months నుంచి ఇదే వాడుతున్నాను. సో షాంపూ అయిపోయిన తర్వాతకి ఇన్స్టెడ్ ఆఫ్ కండిషనర్ నేను ఈ మాస్క్ యూజ్ చేస్తున్నా ఫ్రమ్ డవ్ 10-in-1 సీరం మాస్క్ ఇంటెన్సివ్ రిపేర్ అని ఉంది. సో ఇది వచ్చేసి నేను వాల్మార్ట్లో తీసుకున్నా. 10 ట్రాన్స్ఫర్మేటివ్ బెనిఫిట్స్ ఇన్ 1 minute. ఇది కూడా నా హెయిర్కి చాలా కండిషనింగ్ ఇస్తుంది. సో ఈ మాస్క్ యూజ్ చేయడం వల్ల నేను ఏం చేశానంటే కండిషనర్ స్కిప్ చేస్తున్నా. మీరు కావాలనుకుంటే షాంపూ అయిపోయిన తర్వాతకి ఈ మాస్క్ అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక 5 minutes అట్లా ఉంచుకోవాలి, తర్వాత క్లీన్ చేసేసుకొని మీకు ఇంకా కావాలి కండిషనింగ్ కావాలి అనుకున్న వాళ్ళు కండిషనర్ యూజ్ చేయొచ్చు, లేదు నాకు ఇది చాలు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో నేనైతే కండిషనర్ యూజ్ చేయట్లేదు, జస్ట్ మాస్క్ సరిపోతుంది. అండ్ దెన్ వాష్ చేసేసిన తర్వాతకి ఈ మైక్రో ఫైబర్ టవల్ యూజ్ చేస్తాను హెయిర్కి. ఇది నేను ఇండియా నుంచి తెప్పించుకున్నా, మరి మా అక్క ఎందులో ఆర్డర్ పెట్టిందో నాకు ఐడియా లేదు. సో ఇది మనకి ఇట్లా క్లిప్ లాగా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇట్లా హుక్ లాగా వస్తుంది. మన హెయిర్ మొత్తం ఇట్లాగా ఇందులో పెట్టేసేయచ్చు. సో తడిగా ఉన్నప్పుడే నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే రీసెంట్గా నేను వాడుతున్న సీరం, ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. మన హెయిర్ని మంచిగా షైనీగా ఫ్రిజీ లేకోకుండా చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి నేను హెయిర్ తడిగా ఉన్నప్పుడే యూజ్ చేస్తున్నా. సో ఇట్లా పార్టీషన్స్ లాగా డివైడ్ చేసుకొని జస్ట్ 2 pumps మాత్రమే తీసుకుంటాను ఈచ్ సైడ్. తడిగా ఉన్నప్పుడే రాసుకోవాలి, మంచిగా హెయిర్కి పడుతుంది. సో ఫ్రమ్ రూట్స్ టు టిప్స్ మొత్తం అప్లై చేయొచ్చు. ఇది 1 more పంప్ వచ్చేసి నేను ఇన్వర్షన్ మెథడ్లో అప్లై చేస్తాను. డ్యామ్గా ఉన్నప్పుడే ఇది రాయడం వల్ల ఏంటి అంటే మాయిశ్చర్ని లాక్ చేస్తుంది అనమాట ఎక్కువసేపు, ఎక్కువ రోజులు.
ఇది లిక్విడ్ బేస్ లాగా కాకుండా ఆయిల్ బేస్ లాగా ఉంటుంది. ఇక్కడ కూడా రాసింది లివ్ ఇన్ ఆయిల్. ఇదే లారియల్లో ఇదే ఎక్స్ట్రాడినరీ ఆయిల్లో డిఫరెంట్ టైప్ కూడా ఉంది. నేను ఫస్ట్ స్టార్టింగ్ బై మిస్టేక్ అది తీసుకున్నాను, బట్ అది కాదనమాట యాక్చువల్లీ. ఫస్ట్ ఇది తీసుకున్నాను అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. బట్ ఇది యూజ్ చేయడం డ్రై హెయిర్ మీద మనకి లివింగ్ సీరం కావాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. బట్ మాయిశ్చర్గా ఉండాలి, హైడ్రేటింగ్గా ఉండాలి మీ హెయిర్ అనుకుంటే ఇది యూజ్ చేయాలి. సో ఇది మాత్రం చూసారా అయిపోయింది, ఇది మాత్రం ఫుల్ ఉంది. ఇప్పుడు హెయిర్ కి మొత్తం నేను సీరం అప్లై చేస్తా కదా, అండ్ దెన్ మళ్ళీ మైక్రో ఫైబర్ టవల్ లో పైకి పెట్టేసుకుంటాను. చాలా మంది డ్రైయర్ యూజ్ చేస్తారు కానీ నేను మాత్రం ఎయిర్ డ్రైయర్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాది వచ్చేసి డ్రై హెయిర్ ఫ్రీజీ అయిపోతుంది అనమాట నేను హీట్ పెట్టానంటే. ఇలా కొంచెం సేపు ఉంచుకున్న తర్వాతకి కొంచెం డ్రై అయిన తర్వాత నేను ఇది తీసేసి నార్మల్ ఎయిర్ డ్రైకి వదిలేస్తాను. సో హెయిర్ అయితే ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. జస్ట్ ఇప్పుడు పడుకునేటప్పుడు అల్లేసుకొని పడుకుంటా. పడుకునేటప్పుడు లీవ్ చేసుకొని పడుకుంటే ఎక్కువ ఊడిపోతుంది అని చెప్పి ఇట్లా అల్లుకుంటాను లూజ్గానే. కొంచెం తడిగా ఉంది. సో రేపు మార్నింగ్ ఏం చేస్తాను, స్ట్రైట్నింగ్ వీక్ కోసం ఎట్లా స్టైలింగ్ చేస్తాను అనేది నేను రేపు చూపిస్తాను. సో నైట్ టైమ్స్ అయితే ఎవ్రీ డే ఎంత లేట్ అయినా ఏదైనా కానీ ఖచ్చితంగా అల్లుకొనే పడుకుంటాను. ఎందుకంటే ఈ హెయిర్కి అంత కేర్ చేస్తాను అనమాట నేను. సో ఇట్స్ టైమ్ టు స్లీప్. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసి సాటర్డే, బయటికి వెళ్ళడానికి నేనైతే రెడీ అయిపోయాను ఆల్మోస్ట్. జస్ట్ హెయిర్ని ఎలా స్టైల్ చేస్తాను, ఒక వీక్ వరకు మంచిగా కనిపించేలాగా ఎట్లా స్టైల్ చేస్తాను అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. స్ట్రైట్నింగ్ చేసుకుంటే నాది కొంచెం నేను ఇప్పుడు ఇట్లా నార్మల్గా వదిలేయచ్చు, ఎవ్రీడే సీరం రాస్తూ లివింగ్ సీరం రాసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే నాకు ఇట్లా ఇష్టం ఉండదు అనమాట, ఇది టూ మచ్ కర్లీ ఉంది. సో నేనైతే స్ట్రైట్నింగ్ చేసుకుంటే అసలు ఒక 1 వీక్ వరకు ఎంత సిల్కీగా బాగుంటుంది అంటే ఫ్రీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను పార్టీషన్ చేసుకున్నా, మొత్తం నీట్గా కోమ్ చేసేసుకొని స్ట్రైట్నింగ్ స్టార్ట్ చేస్తా. చూడ్డానికి కర్లీ అనిపిస్తుందిలే కానీ చిక్ అనేది లేదనమాట. మీరు చూస్తే పైన నుంచి ఇలా అంటే వచ్చేస్తుంది, ఎందుకంటే నిన్న మనం సీరం అప్లై చేసాం కదా దానివల్ల. సో మొత్తం మంచిగా కోమ్ చేసుకున్న తర్వాతకి హెయిర్ని అంతా 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. అండ్ ఇది కూడా వచ్చేసి మార్క్ యాంథనీ బ్రాండ్ నుంచే గ్రో లాంగ్ అని చెప్పి హీట్ ప్రొటెక్టెంట్ అనమాట. అండ్ నేను యూజ్ చేసే స్ట్రైట్నర్ వచ్చేసి రెవ్లాన్ బ్రాండ్ది $60 పడింది. కోమ్ స్ట్రైట్నర్ ఇది. అండ్ ఇందులో 3 సెట్టింగ్స్ కూడా ఉంటాయి, హీట్ 1, 2, 3 అండ్ కోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. స్ట్రైట్నింగ్ కి నేను ఆల్మోస్ట్ ఈచ్ పార్ట్ కి 5 to 6 పంప్స్ హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే యూజ్ చేసిన తర్వాత ఈ కోమింగ్ స్టార్ట్ చేస్తాను. ఇది జస్ట్ కోమ్ చేస్తుండగానే స్ట్రైట్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. సో స్ట్రైట్నింగ్ అయితే అయిపోయింది. సో ఈ స్ట్రైట్నింగ్ అనేది ఇలా లాస్టింగ్గా ఉండాలి అంటే అగైన్ నిన్న చూపించా కదా ఈ ఆయిల్, ఎక్స్ట్రాడినరీ ఆయిల్ లివింగ్ సీరమ్, ఇది వాడితే మనకి షైనింగ్గా ఉంటుంది అండ్ ఫ్రీగా ఉంటుంది. అగైన్ 2 పంప్స్ ఆన్ ఈచ్ సైడ్. యాక్చువల్లీ ఇది ఆయిల్. సో దట్స్ ఇట్. ఒక 1 వీక్ వరకు మనకైతే ఇది ఇట్లానే ఉంటుంది. అండ్ ఎవ్రీడే మనం కొంచెం సీరం వాడచ్చు. డ్రై హెయిర్ మీద ఇంకొక సీరం చూపించా కదా, ఇది కానీ యూజ్ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ హెయిర్ వాష్ చేసేంత వరకు మంచిగా ఉంటుంది హెయిర్. సో చూసారు కదా, అదనమాట నా హెయిర్ కేర్ రొటీన్. మీ అందరికీ ఈ వీడియో నేను నచ్చుతుంది అనుకున్నా అండ్ ఆల్సో ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. అండ్ నా హెయిర్ గ్రోత్ లో నాకు యూజ్ అయిన కొన్ని థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాబబ్లీ జెనెటిక్స్ అయి ఉండొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి నేను తీసుకునే హెయిర్ కేర్ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఓవర్ థింకింగ్ చేయడం ఆపేశాను. అట్లా అని చెప్పి నా లైఫ్ అంతా ఫుల్ చిల్ ఉంది అని అనుకోకండి, నాకు కూడా స్ట్రగుల్స్ ఉన్నాయి. బట్ అవన్నీ నేను ఆలోచించి, నేను నా జుట్టు అంతా ఊడిపోయేలాగా ఆలోచించినా కానీ పెద్ద ప్రయోజనం ఏమీ లేదు, నాకు లాస్ తప్ప ఏమీ జరగదు కదా అన్నట్లు నేను ఏది ఉన్నా కానీ పాజిటివ్గా ఉండాలి, ఎక్కువ థింక్ చేయకూడదు అని చెప్పి నేనైతే చాలా వరకు నేను కంట్రోల్ చేసుకున్నా. వీడియో మొత్తంలో చూపించిన హెయిర్ కేర్ నేను ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా, లేజీగా ఫీల్ అవ్వకుండా కంపల్సరీ ఎవ్రీ వీక్
వీక్కి 2 సార్లు చేస్తాను. సో అందుకని చెప్పి హెయిర్ అయితే ఇట్లా గ్రో అయింది. సో మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే మీకు ఏమన్నా యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేశారనుకోండి, నేను ఏ వీడియో పెట్టినా మీకు ఎమ్మడే తెలిసిపోతుంది. అండ్ మీకు కనుక హైప్ పాయింట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నా వీడియోకి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, మీకు కనుక ఏ వీడియో సజెషన్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా వాటి మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఇక్కడ ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ వీడియో కాంటెంట్ ఏం చేయాలి అంటూనే సగం నా టైం అయిపోతుంది. సో ఏం చేయాలి అని నేను కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నా. సో గివ్ మీ సమ్ ఐడియాస్. సో నేను కూడా వాటి మీద వర్క్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.